राम राम, सुबहान अल्लाह, आदावर से गुड మార్నింగ్, నమస్కారం అండి. మనం ఆహారం గురించి, మన జీవన ప్రక్రియలు ఎందుకు తగ్గాయి, మెటబాలిజం ఎందుకు తగ్గింది, దానికి కారణాలు ఏమిటి, హైపోథైరాయిడిజం అనేది ఎందుకు వస్తుంది, సో అయోడిన్ ఎంత అవసరం, టైరోజిన్ ఎంత అవసరం, శుభ్రమైనటువంటి నీళ్ళు ఎందుకు మనకి ఈరోజు ఇంట్లో వాటర్ ఫిల్టర్, మంచినీళ్ళు కానీ మన థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, సో ఎందుకు ఆ విధంగా ఈ కణజాలం చుట్టూ ఉండేటువంటి మెంబ్రేన్ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మరి ఏం తీసుకోవాలని అనుకున్నా, ఇది ఫాస్ఫోలిపిడ్. సో దీంట్లో పనికొచ్చేటువంటి ఫ్యాట్స్ omega-3, DHA అనేది ఉండాలి. ఈ మెంబ్రేన్ సరిగ్గా ఉండాలి అంటే డిహెచ్ఏ అనేది ఉండాలి, అమైనో యాసిడ్స్ అనేవి ఉండాలి. దేంతో తయారైనవి ఇవన్నీ సైన్స్. అమైనో యాసిడ్స్తో తయారైంది శరీరం, దేంతో తయారైంది, దీంతో తయారైంది. చేసేటువంటి ఏదైనా కూడా కేవలం దీని గురించి ఉద్దేశించింది. ఏది మన యొక్క కణజాలం అనేది ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ఆ కణజాలమే ఆరోగ్యంగా ఆనందంగా లేదు, అప్పుడు మనం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. సో అందుకే దానికి కావాల్సినటువంటివి ఏమిటి, సో కణజాలం లోపటే ఉన్నాయి. మరి ఇంతకీ కణజాలం ఏం చేద్దాం, మరి ఎలా రిపేర్ చేద్దాం దాన్ని? కణజాలం చెడిపోయింది, మరి ఆ కణజాలాన్ని ఎలా రిపేర్ చేయాలి? మన ఇప్పుడు ఆల్రెడీ మీ కణజాలం కృషిస్తుంది, మీ మదిలే లేదు, శరీరంలో కండరమే లేదు, ఎక్కడ చూసినా. ఎందుకు లేదయ్యా? ఆ కండరానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఇవ్వలేదు. ఇక్కడ ఉండేటువంటి కణజాలం అంతా క్షీణించిపోయింది. అవునా? ఇప్పుడు నీకు ఏదైనా బరువు ఎత్తాలంటే ఎత్తుతావా? ఎత్తలేవు. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పండి, ఓ బస్తా మోయమనండి, వాడి పుస్తకాల బ్యాగ్ మోయడానికి వాడికి బరువు. ఎందుకని? బలం లేదు. బలం ఎందుకు లేదు? కండరాలు బలహీనంగా ఉన్నాయి. కండరాలు బలహీనంగా ఉన్నాయంటే ఏంటి? కణాలు బలహీనంగా ఉన్నాయి, అంతే కదా. సో ఈ విధంగా ప్రతిదానికి ఎందుకు బలహీనంగా అయిపోయాయి? నువ్వు పోషక పదార్థాలు వేయకపోవడం వల్ల డిఎన్ఏ ఏం చేసిందా? సో దానికి ఉన్న దాంట్లో అదేదో నడిపిస్తుంది, వ్యవహారం ఉన్న దాంట్లో వ్యవహారాన్ని నడిపిస్తుంది. అందువల్లనే సమస్యలు. సమర్థవంతంగా పనిచేయాల్సింది కాంప్రమైజ్ అయ్యి ఎంత వేస్తే అంత పనిచేస్తుంది, అందుకే సమస్యలు. సో అది సమర్థవంతంగా పనిచేయాలి. ఒక యోగికి ఏ విధంగా ఈ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో మన వ్యవస్థ కూడా అలా సమర్థవంతంగా పనిచేయాలి అని అంటే, సో వీటిని రిపేర్ చేయాలి. ఈ కణజాలం అనేది మరి పూర్తిగా మనం రిపేర్ చేయొచ్చు, పూర్తిగా దాన్ని మళ్ళీ ప్రతిసృష్టి చేయొచ్చు, మళ్ళీ ఆరోగ్యంగా చేయొచ్చు. మ్యాక్సిమం 16 నెలలు పడుతుంది. సో దాన్ని ప్రతిసృష్టి చేయడానికి దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ పెప్టైడ్ స్థాయిలు దొరుకుతున్నాయి. నీ థైరాయిడ్ పనిచేయట్లేదు, నీ యొక్క థైరాయిడ్ పెప్టైడ్సే దొరుకుతున్నాయి ఈరోజు. స్టెమ్ సెల్ రీసెర్చ్, స్టెమ్ సెల్ థెరపీ ఏం అవసరంలా, పెప్టైడ్ థెరపీకి నువ్వు వెళ్ళొచ్చు. ఆ పెప్టైడ్ థెరపీ అనేది సో ఆ లెవెల్ కంటే మొదలు మనం చేయాల్సింది ఏంటి? ఈ పెప్టైడ్ దేంతో తయారైపోయాయి? అమైనో యాసిడ్స్తో తయారైపోయాయి. ఈ అమైనో యాసిడ్స్ని నువ్వు సరిగ్గా ఇచ్చావనుకో, అర్థం చేసుకున్నావు అనుకో, ఈ పెప్టైడ్లో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ ఏంటి, ఆ అమైనో యాసిడ్స్ ఉన్నాయా లేవా నువ్వు చూసుకున్నావు అనుకో, ఆ అమైనో యాసిడ్స్ ఇచ్చావనుకో ఆహారంలో, నీ కణజాలం ఆటోమేటిక్గా రిపేర్ అయిపోతుంది. సో అక్కడ కూర వండాలి అని అంటే దానికి కావాల్సినటువంటివన్నీ నువ్వు సమకూర్చాలి. అవునా? ఉప్పు, కారం, అందులో కావాల్సిన జీలకర్ర, ఆవాలు, అవన్నీ, నూనె, ఆ తర్వాత దానికి కావాల్సిన ఎల్పిజి గ్యాసు, దానికి కావాల్సినటువంటి అవునా ఇవన్నీ కనుక సమకూర్చినట్టయితే మీ ఆవిడ వండి పెడుతుంది. అవేవి నువ్వు ఏదో పప్పు తక్కువ ఇచ్చావు, నువ్వు అందులో ఒక దినుసు ఇవ్వలేదు, నువ్వు ఆవాలు ఇవ్వలేదు, నువ్వు కొత్త ధనియాలు ఇవ్వలేదు, అవునా, ఆ తర్వాత దాల్చిన చెక్క లేదు ఇంట్లో, అయిపోయింది, ఉప్పు లేదు, మరి మన ఆవిడ ఏం చేయాలి? ఆ ఉన్నవాడితో ఏదో వండుతుంది. మరి అన్నీ ఉంటే వండినటువంటి కూర ఎలా ఉంటుంది? ఆ తర్వాత అందులో ఏయో కొన్ని వేసి వండినటువంటి కూర ఎలా ఉంటుందండి? సో మన కణజాలం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్నీ ఉండాలి. అన్నీ ఉండకపోవడం వల్ల మనకి మన యొక్క కణం ఆరోగ్యంగా ఉండట్లేదు. సో దానికి కావాల్సినటువంటిది ఏం చేయాలి? ఈ అమైనో యాసిడ్స్ అన్నీ ఉండాలి. ఆర్ఎన్ఏకి మనం అమైనో యాసిడ్స్ని కనుక ఇచ్చినట్టయితే రైబోజోమ్స్కి, ఆ రైబోజోమ్స్ని ఈ అమైనో యాసిడ్స్ని ఉపయోగించుకొని ఎలా పెప్టైడ్స్ ప్రొడ్యూస్ చేయాలి దానికి తెలుసు.
అలా అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ లోపల ఉంది. లోపల ఒక పెద్ద ప్రతి కణం ఒక పెప్టైడ్ ఫ్యాక్టరీ. ఒక పెప్టైడ్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఇప్పుడు బయట ఫ్యాక్టరీలో ప్రపంచంలో పెప్టైడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ మీకు తెలుసా అండి ఒక్కొక్క పెప్టైడ్, ఇప్పుడు మీ యొక్క గొంతులో ఉండేటువంటి పెప్టైడ్, సింథటిక్ పెప్టైడ్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి, ఒక క్యాప్సూల్ ప్రొడ్యూస్ చేయడానికి 5,000 రూపాయలు అవుతుంది. ఒక బాటిల్ ప్రొడ్యూస్ చేయడానికి 5,000 రూపాయలు అవుతుంది. ఏది కొన్ని పెప్టైడ్స్ ఉన్నాయి, బీపీసీ 1/7 అని అంటాం. ఇదేది మన యొక్క జఠర రసంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి మాలిక్యూల్ ఈ బీపీసీ 157 మాలిక్యూల్ అనేది. ఆ 157 అనేది సమస్త వ్యాధుల్ని క్యాన్సర్ని నివారించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఇది ఒక పెప్టైడ్. ఇది దేంట్లో మన పొట్టలో మన యొక్క జఠర రసంలో జీర్ణ రసంలో అది ఉంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఇది ఉంది. దాంట్లో నుంచి సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేస్తే బీపీసీ 157 దొరుకుతుంది. కానీ ఎంతనో తెలుసా, దీని కాస్ట్ ఎంతనో తెలుసా? 1 గ్రామ్ దీని కాస్ట్ $30,000. $30,000 అంటే ఎంతనే? 25 లక్షలు. 20 లక్షలు పెడితే ఈ ఒక 1 గ్రామ్ కొనుక్కోగలవు నీవు. సో ప్రతిరోజు ఒక 2 మిల్లీగ్రామ్స్ మార్నింగ్, 2 మిల్లీగ్రామ్స్ ఈవినింగ్ తీసుకున్నావంటే ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల్ని, నువ్వు లావుగా ఉన్నావు లావు తగ్గటానికి అన్నిటినీ రెగ్యులేట్ చేసేస్తుంది అది. ఇలాంటివి అద్భుతమైనటువంటి పెప్టైడ్స్ నీ శరీరం ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేస్తుంది. నీ శరీరం నీకు ఫ్రీగా ఉత్పత్తి చేస్తుంది. ఇది నువ్వు సరి అయినటువంటి పోషక పదార్థాలను ఇస్తే నీ శరీరం ఇది నీకు ఆరోగ్యంగా ఉంచడానికి సహజంగా ఉత్పత్తి చేస్తుంది. కానీ శరీరం ప్రొడ్యూస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు బయట దాన్ని కొనుక్కోవాలి అని అంటే 25 లక్షల రూపాయలు 1 గ్రామ్కి. అందుకే ఈ శరీరం ఎంత విలువైంది. ఈ శరీరం విలువ ఎవ్వరూ కట్టలేరు. ఈ శరీరం ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక్కొక్క పెప్టైడ్ని నువ్వు కనుక ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేయాలి అని అంటే నువ్వు $5,000 ట్రిలియన్ పెట్టినా నువ్వు చేయలేవు. 5,000 ట్రిలియన్ అంటే దీనికి 12 సున్నాలు పెట్టండి. ఒక గ్రామ్ కాస్ట్ $30,000 అయితే ఇలాంటి పెప్టైడ్లు కోట్ల పెప్టైడ్స్ ఉన్నాయి శరీరంలో. అందుకని మనం ఈరోజు పెప్టైడ్స్ని ఉపయోగించుకోవచ్చు. దానికంటే మొదలు మనం ఏం చేయాలి? ఈ యొక్క అమైనో యాసిడ్స్ ఈ కణజాలం లోపటే ఏముంది? లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ కణజాలం లోపల అంతా స్విమ్మింగ్ పూల్. దీన్ని ఏమంటాం? సైటోజోల్ అని అంటాం. ఏంటి ఆ సైటోజోల్ అనేది? ఏంటి ఈ సైటోజోల్ అనేటువంటి లిక్విడ్, ఈ ద్రావణం ఏంటి? అమైనో యాసిడ్స్ 22 రకాల 22 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్తో కూడినటువంటి పూల్ ఇది, స్విమ్మింగ్ పూల్. ఆ పూల్ ఉంటే ఈ సైటోజోల్ ఉంటే అమైనో యాసిడ్స్ నువ్వు తీసుకునేటువంటి ఆహారం శక్తి కింద ఈ సగం 50% శక్తి ఈ సైటోజోల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. మైటోకాండ్రియా అవసరం లేదు. 50% ఎనర్జీ అనేది, మెటబాలిజం అనేది సైటోజోల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. రిమైనింగ్ 50% ఏదైతే ఉంటుందో దానికి ఈ కణజాలంలో ఉండేటువంటి వీటిని ఏమంటాం? మైటోకాండ్రియా అని అంటాం. ఇవి సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? వీటికి కావాల్సింది ఏంటి? గ్లూకోజు, ఫ్యాట్, ఆక్సిజన్ లేదు, వీటి సంఖ్య తగ్గిపోతుంది. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే ఆ రిమైనింగ్ 50% ఎనర్జీ ఇక్కడ నుంచి వస్తుంది, మైటోకాండ్రియా ద్వారా వస్తుంది. సైటోజోల్ 50%. అసలు నీ మాంసకృతులు అమైనో యాసిడ్సే లేవు కణజాలం లోపల, 50% ఎనర్జీ తగ్గిపోయినట్టే కదా. ఇంకా ఇక్కడ ఆక్సిజనే లేదు, మైటోకాండ్రియా డెన్సిటీ తగ్గిపోయింది, దానివల్ల ఇది కూడా తగ్గిపోయింది. అందుకే 50% ఇది 25% ఉంది, ఇది 25% ఉంది. నీ మెటబాలిజం 50%కి పడిపోయింది. అందుకే లావు అవుతున్నాం. అందుకే జీవనశైలికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయి. సో ఈ యొక్క సైటోజోల్ ఏంటి? అమైనో యాసిడ్స్. నిజంగా ఉన్నాయి అమైనో యాసిడ్స్ అంతా. వ్యాధి వస్తే నిర్ధారణ చేసే పరీక్షలు ఉన్నాయి, కానీ నీ కణజాలం సమర్థవంతంగా పనిచేసినప్పుడు అందులో ఏవి ఎంత శాతం ఉన్నాయనేటువంటి వ్యవస్థ ఇప్పటివరకు మనం ఎప్పుడు మానిటర్ చేయలేం కూడా. అందుకే ఈ సైటోజోల్ ఆ న్యూక్లియస్కి, ఆ తర్వాత దానికి కావాల్సినవి ఏం చేయాలి? ఈ లోపల ఉండేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఇది విస్తరించాలి. ఈ కణం అనేది విస్తరించాలి అంటే ఏంటి?
కొన్ని కొత్త అమైనో యాసిడ్స్ కావాలి. ఇందులో ఏమున్నాయి? సైటోజాల్ లిక్విడ్ ఉంది. కానీ ఈ యొక్క కణం అనేది దేంతో తయారైంది? ఈ కండరం అనేది సార్కోమియర్ తోటి తయారైంది. ఈ సార్కోమియర్ అనేటువంటి కణంతో తయారైంది. ఏది? నీ కండరం. ఈ కండరం అనేది సార్కోమియర్ అనేటువంటి కణం ఏమైంది? ఆ కణాలు తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి? దానికి కావాల్సినటువంటి కొన్ని అమైనో యాసిడ్స్ లేవు. ఏం లేవు? లూసైన్. ప్రోటీన్ సింథసిస్ జరగట్లేదు. కణం విస్తరించాలి అని అంటే ఏం చేయాలి? కణం నువ్వు ఇల్లు కట్టాలి అంటే మెటీరియల్స్ కావాలి. ఏమేమి మెటీరియల్స్ కావాలి? లూసైన్ కావాలి, వలైన్ కావాలి. 40% నీ ఇల్లు కన్స్ట్రక్షన్ కావాలంటే స్టీలే, 40% స్టీల్ కావాలి. సో మన స్టీల్ ఏంటి? కణజాలానికి లూసైన్, వలైన్ కావాలి. లూసైన్, వలైన్ లేనే లేదు నీ ఆహారంలో. అందువల్లనే కణజాలం కృషించిపోతోంది. బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్ అని అంటాం, అవి లేవు. సో ఒకవేళ అవి ఉన్నా అవి ఫస్ట్ అవి ఇవ్వాలి మనం. ఆ తర్వాత వాటిని ఎలా ఉపయోగించి కట్టాలి అనేది తర్వాత విషయం. దానికి వ్యాయామం ఉపయోగపడుతుంది. నీ ఆహారంలో ఇవి లేనే లేవు. నువ్వు అప్పుడు యోగా చేసినా, నువ్వు ఏ వ్యాయామం చేసినా కూడా లాభం లేదు. ఎందుకని? నీ ఆహారంలో ఇవి లేనే లేవు. నీ ఆహారంలో ఈ 22 రకాలైనటువంటి అమైనో యాసిడ్స్ ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థే లేదు. నువ్వు ఉన్నది అనుకుంటున్నావు, లేవు. అందుకే ఈ కణజాలానికి రెడీగా కన్జ్యూమ్ చేసేటువంటి వ్యవస్థ మనం ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఎలా మనం మళ్ళీ ఈ కణాన్ని సృష్టించవచ్చు అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు. యోగా ఎందుకు? ఈ సృష్టి క్రమంగానే ఇది ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆహారంలో నేను చెప్పినట్టుగా మీరు ఇవన్నీ వాడితే, ఇవన్నీ ఇస్తే, ఇచ్చిన తర్వాత వీటిని ఎట్లా, ఈ కణజాలం ఎలా ఏర్పడుతుంది, కొత్త కణాలు ఎలా ఏర్పడతాయి, మరి చచ్చిపోతున్నటువంటి ఆ కణాన్ని మళ్ళీ పునరుజ్జీవనం ఎలా చేసుకోవచ్చు, మళ్ళీ పునర్నిర్మాణం ఎలా చేసుకోవచ్చు, హౌ టు రీకన్స్ట్రక్ట్ ఇట్ అనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఒక కణాన్ని మళ్ళీ ఆ కణానికి కావాల్సినటువంటి పునరుజ్జీవనానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు కనుక ఇచ్చినట్లయితే, సో దానికి కావాల్సినటువంటి ఆ సెల్ మెంబ్రెయిన్కి కావాల్సినటువంటి పోషక పదార్థాలు, ఆ సెల్ మెంబ్రెయిన్ లోపల ఉండేటువంటి కణజాలం లోపల ఉండేటువంటి అమైనో యాసిడ్స్, కణజాలం లోపల ఉండేటువంటివి ఏమేమి ఉంటాయి లోపల కణజాలం లోపల? క్రియాటిన్ ఫాస్ఫేట్, కణజాలం లోపల ఉండేటువంటి శక్తినిచ్చేటువంటి వ్యవస్థ, లోపల ఉండేటువంటి గ్లైకోజన్ వ్యవస్థ, గ్లైకోజన్ రిజర్వాయర్. సో లోపల ఉండేటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటాం. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఆ లోపల ఉండేటువంటి వ్యవస్థ మైటోకాండ్రియా, దీనికి కావాల్సినటువంటి ఆక్సిజన్ నిరంతర సప్లై. ఆ తర్వాత ఆ లోపల మనకి ఈ ప్రక్రియలన్నీ జరగడానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఎంజైమ్స్, వైటమిన్స్, ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి మినరల్స్, వాటికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, దానికి కావాల్సినటువంటి హార్మోన్స్, సమాచార వ్యవస్థ, మెదడు నుంచి సమాచార వ్యవస్థ, న్యూరో ట్రాన్స్మిటర్స్, ఇవన్నీ కనుక ఉన్నట్లయితే అప్పుడు మన కణజాలానికి కావాల్సిన నిర్మాణానికి కావాల్సినటువంటివి, లోపభూయిష్టమైనటువంటి కణజాలాన్ని మళ్ళీ ఒక కొత్త కణజాలంగా మార్చుకోవడానికి, తగ్గిపోయినటువంటి మెటబాలిజాన్ని మళ్ళీ ఆప్టిమైజ్ చేసుకోవడానికి, మళ్ళీ చెడిపోయినటువంటి జీవన ప్రక్రియల్ని మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వ్యవస్థకు కావాల్సినటువంటి ఆహారాన్ని, పోషక ఆహారాన్ని మొట్టమొదలు ఇవ్వాలి. ఇవ్వగానే ఉట్టి కేవలం ఇవి ఇవ్వగానే మీకు ఇంటికి కావాల్సినటువంటి సిమెంట్ తీసుకొచ్చాను, మీ ఇంటికి కావాల్సినటువంటి స్టీల్ తీసుకొచ్చాను, మీ ఇంటికి కావాల్సినటువంటి ఇటుక పట్టుకొచ్చాను, ఇల్లు తయారవుతుందా? తయారు కాదు కదా. అవన్నీ గోదాములో పడున్నాయి. వాటిని ఏం చేయాలి? వాటిని వినియోగించుకోవాలి, వాటిని కట్టాలి. ఇల్లు కట్టాలి కదా. మరి ఇల్లు ఎలా కట్టాలి? అది ఎంతో శ్రమతో కూడినటువంటి పని కదా. ఎంతోమంది లేబర్ కావాలి, ఎంతోమంది మేస్త్రీలు కావాలి, ఎంతోమంది ఇంజనీర్లు కావాలి.
అవునా? సో దాన్ని 24 గంటలు పర్యవేక్షణ చేయాలి, ఆ ఇంటికి క్యూరింగ్ చేయాలి, అప్పుడు కానీ ఆ ఇల్లు కన్స్ట్రక్ట్ కాదు. మన కణజాలం కూడా అలాగే. మన కణజాలం ఇవన్నీ ఆహారంలో మీరు ఇచ్చిన తర్వాత ఇవి ఇవ్వగానే ఇల్లు నిర్మాణం జరగదు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మీ ఇల్లు ఎందుకు క్షీణించిందని అంటే ఇవేవి లేకపోవడం వల్లే, అందులో డౌట్ లేదు. అంతేకాదు, ఇవి లేకపోవడం కాదు, ఆ ఇంటిని విచ్ఛిన్నం చేయడానికి కావాల్సినవన్నీ చేస్తున్న పనులు, మనం చేసే ఆలోచనలు కానీ మనం తీసుకునేటువంటి ఆహారం కానీ ఆ ఇంటిని మొత్తం విచ్ఛిన్నం చేసేవి అనేటువంటి విషయం తెలుసుకున్నాం ఇప్పటివరకు. సో ఇప్పుడు అలా విచ్ఛిన్నం చేయనటువంటివి ఇవన్నీ పదార్థాలు ఇచ్చిన తర్వాత సుమారు 75 రకాల 75 కైండ్స్ 75 రకాల పోషక పదార్థాలు, స్థూల సూక్ష్మ పదార్థాలు, గ్రాస్ న్యూట్రియంట్స్, స్థూలమైనటువంటి పోషక పదార్థాలు, ఆ తర్వాత సట్లర్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, గ్రాస్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సుమారు 75 రకాల మైక్రో న్యూట్రియంట్స్ నువ్వు ప్రతిరోజు నీ ఆహారంలో ఉంటే, ఉన్న తర్వాత ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు నిర్మాణం ఎలా చేయాలి? అప్పుడు యోగా చేయాలి. అప్పుడు వ్యాయామం మాత్రమే మార్గం. నీ మెటబాలిజాన్ని పెంచాలి అని అంటే, మళ్ళీ నీ యొక్క పునరుజ్జీవనం చేయాలి అని అంటే, మళ్ళీ ఆ కణం కృషించిపోయినటువంటి ఆ కణాన్ని మళ్ళీ కొత్త బిల్డింగ్ లాగా కట్టాలి అని అంటే, ఆ చచ్చిపోయినటువంటి ఆ ఇల్లు, ఆ పడిపోయినటువంటి ఆ ఇంటి చోటున మళ్ళీ కొత్త ఇల్లు కట్టాలి అని అంటే, ఆరోగ్యంగా ఉండేటువంటి ఇల్లుని కట్టాలని అంటే అప్పుడు దానికి ఎక్సర్సైజ్ అవసరం. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? కొత్త కణాన్ని మనం సృష్టించాలి కనుక కొత్త కణాన్ని సృష్టించడానికి చేసేటువంటి ఎక్సర్సైజ్ అయితే ఉంటుందో, సో దాన్ని ఏమంటాం? ఎనబాలిక్. ఒక ఇంటి నిర్మాణం చేసేటువంటి దాన్ని ఏమంటాం? ప్రక్రియను ఏమంటాం? ఎనబాలిక్ అంటాం. ప్రోటీన్ సింథసిస్ అని అంటాం. ఈ ప్రోటీన్ సింథసిస్ జరగకపోవడం వల్ల, తగ్గటం వల్ల కణం క్షీణిస్తుంది. ప్రోటీన్ గ్లైకోలసిస్ అవుతుంది, ప్రోటీన్ అనేది కరిగిపోతుంది, ఇందులో ఉండే ఆ యొక్క కణం అనేది కృషించిపోతుంది. దాన్ని ఏం చేయాలి మనం? ఇప్పుడు ప్రోటీన్ సింథసిస్ చేయాలి. ఆ ప్రోటీన్ సింథసిస్ చేయాలి అని అంటే అది మనం చేసేటువంటి ఎక్సర్సైజ్ని ఏమంటాం? ఎనబాలిక్ అని అంటాం. దాన్ని రెసిస్టెన్స్ బేస్డ్ ఎక్సర్సైజ్ అని అంటాం. రక్షణా క్రమం అని అంటాం. ఒక జిమ్లో అతని యొక్క కండరం సన్నగా ఉంది, అతను జిమ్కి వెళ్ళాడు, అతను వెయిట్లు ఎత్తాడు, అవునా? అతని కండరం ఏమైంది? మీరు చూస్తారు కదా, అతని కండరం సైజు పెరిగిందా తగ్గిందా? అంతకుముందు అతని కండరం అవునా 5 సెంటీమీటర్లు ఉంది, అవునా? ఇప్పుడు అది కాస్త 15 సెంటీమీటర్లు అయిపోయింది. 10 సెంటీమీటర్లు పెరిగింది ఆ కండరం సైజు. ఎలా పెరిగింది 10 సెంటీమీటర్లు? మరి జిమ్కి వెళ్ళడం వల్ల. జిమ్కి వెళ్ళి ఏదో తాగాడు, ప్రోటీన్ డ్రింకులు తాగాడు, ఆ తర్వాత ఏం చేశాడు? కసరత్తు చేశాడు. ఏం కసరత్తు చేశాడు? ఎనబాలిక్ ఎక్సర్సైజ్ చేశాడు, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేశాడు, అవునా? సో రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో మరి కణం ఎలా సృష్టిస్తుంది, కొత్త కణాలు ఎలా ఏర్పడుతున్నాయి? మరి జిమ్లో ఉండేటువంటి ఆ కండరాలు బల్క్గా ఉంటాయి, దాంట్లో ఆక్సిజన్ ఉండదు, అది మంచిది కాదని అనుకున్నాం. సో డాక్టర్లు ఏం చెప్తున్నారు? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా అని, సన్నగా ఉండాలి నీ కండరం. సన్నగా ఉండే కండరాలు ఆరోగ్యం, లావుగా ఉండే కండరాలు, గోలగా ఉండేటువంటి కండరాలు, గోళాకారంలో ఉండేటువంటి కండరాలు, రౌండ్గా ఉండేటువంటి మజిల్స్ అవి అనారోగ్యం చేస్తాయని, కండరాలు పొడుగ్గా ఉండాలని, సన్నగా ఉండాలని, ప్రోటీన్ డెన్సిటీ ఎక్కువ ఉండాలని, క్యాపిలరీ డెన్సిటీ రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కువగా ఉండాలని, అలాంటి కండరాలు ఆరోగ్యాన్ని సూచిస్తాయని, అలాంటి వాళ్ళు చాలా కాలం బతుకుతారని డాక్టర్లు చెప్తున్నారు. సో అలాంటి కండరాన్ని మనం యోగాలో డెవలప్ చేసుకుంటాం. మరి ఇంతగా ప్రక్రియ ఎలా జరుగుతోంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతే అప్పుడు ఇవి ఎలా ఉండాలి, మన యోగా ఎలా ఉండాలి అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. సో ఈ ఒక కణం, ఒక కొత్త కణంగా ఈ సైజులో ఉండేటువంటి కణం
ఈ సైజు కింద మారిపోయింది. ఈ సైజులో ఉండే కణం ఈ సైజు కింద మారిపోయింది. అవునా? ఈ కణం ఏది? మన యొక్క కండరంలో ఉండే కణం. మన యొక్క ఈ కండరం సైజు ఈ విధంగా తగ్గింది ప్రస్తుతం. అసలు మన కండరం ఇలా ఉండాలి. నువ్వు పొలంలో పని చేస్తున్నావు లేదా బస్తాలు మోస్తున్నావు, నీ కండరం ఇలా ఉంటుంది. కానీ మనం అవేమీ చేయట్లేదు. మన కండరం కాస్త క్షీణించి ఇలా తయారైపోయింది. New bathing liquid, you should need to know. Cedar. These are the 3 Himalayan forests, trees. Cedar is a god's plants. They are called Devadaru, where gods live on those trees in the Himalayas, forest gods. The tree name is called Cedar. Sal, where Buddha, grandmother and grandfather met in the forest of healing. The healing forest is sal forest, sal flowers. That forest is full of sal trees. Pine, the sound comes from the pine. You know the turpentine oil which erases all the oil stains, all the rust, all the paint, all the colors. What removes? Terpenol. Can you see how clear? Perhaps this much is enough for whole body, A clear, transparent, and natural, 100% natural, a mild, almost like a tearless shampoo. Very mild, very powerful. Very powerful. It can make even your vessels shine more than a Thalapatila. If our Thalapatila itself is a powerful liquid detergent or herbal liquid detergent, but this will clean, it will make everything shine. It will make your skin brighten. It will make your skin shine. It will clean. It will purify your lymphatic fluid. There no one can make. This is our technology, biotechnology, bioesterification. Ordinary esterification is long gone. It is a bioesterification of the starch, the wood pulp, bark pulp of the cedar, of the pine, of the sal bark. In every year, enormous amount of the trees fall down in the forests. So the bark is collected. The bark everywhere in the forest. That bark is collected. It is a biofermented and biotechnology used. Bioesterification is done. It is a pure starch-based soap. Okay? There is no such a soap.